దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనములండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి నాయన మీకు వందనములు. మీరు సర్వాధికారి ప్రభ, సర్వ సృష్టికర్త అయ్యున్నారు ప్రభ, మీకు వందనములు. మీరు సర్వభూమికి మహారాజు అయ్యున్నారు ప్రభ, మీకు వందనములు. భూమి, ఆకాశము, సముద్రము, పరలోకము అందులోని సమస్తమును సృష్టించిన దేవుడు అయ్యున్నారు ప్రభ, మీకు వందనములు. యేసు ప్రభువును బట్టి నేను మీ వద్దకు వచ్చుచున్నాము. యేసు ప్రభు ద్వారా నాయన మీరు మాకు దయచేసినటువంటి రక్షణను బట్టి, విమోచనను బట్టి నాయన, పాప క్షమాపణను బట్టి నాయన మిమ్మల్ని మేము స్తుతించుచున్నాము. యేసు ప్రభు మా జ్ఞానము, నీతి, పరిశుద్ధత మాకు విమోచన అయ్యున్నారు ప్రభా, మీకు వందనములు. ఆదామునందు నేను మేమందరము ప్రభా మరణముకు తగిన వారమై ఉన్నాము నాయన, మీకు దురస్లమై ఉన్నాం ప్రభా. ఆయన్ను ఆదామునందు నన్ను మమ్మల్ని అందరినీ నశింపచేయకు ప్రభా. మీ కుమారుడైన యేసు ప్రభు ద్వారా నన్ను మమ్మలను ప్రభా మీరు క్షమించి మరలా నూతన సృష్టిగా చేశారు ప్రభా. జీవం నన్ను గ్రహించి ఉన్నారు. మీ కుమారుడైన యేసు ప్రభుతో కూడా నన్ను మమ్మల్ని అందరినీ సహవాసమునకు పిలిచిన నమ్మదగిన తండ్రి, మేము మిమ్మల్ని స్తుతించుచున్నాము. మీ కృప చేత నన్ను మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నడిపించమని యేసు ప్రభు రక్తం మా అందరి మీద మేము ప్రోక్షించుకుంటున్నాము. మీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని ఆదరించి మిమ్మల్ని సేవించి మహింపరచినట్లుగాను మీ కృప మాతో కూడా ఉంచమని మా ప్రియుడు రక్షకుడు యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనలను మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చూసుకుందామండి. ఒక చిన్న అంశం ఏంటంటే, మంచి సమరయుడు అనే అంశం మీద కొంచెం నేర్చుకుందాము. మంచి సమరయుడు అనేది ఒక ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానంలో ఉన్నది. అది మనకు తెలుసు. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37వ వచనం వరకు ఇదంతా రాయబడినది. లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 37వ వచనం వరకు. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగుగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైనా, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదనని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. ఇదంతా మళ్ళీ మనం చదువుదామండి. మొదటిగా ఇక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అని ఉన్నది. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమును బోధించేవాడు. దానిలో అతను ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. అతను ప్రభు వద్దకు వచ్చి శోధించుచు అడిగాడు అన్నమాట. ఏమడుగుతున్నారు? నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని. ప్రశ్న గుర్తుపెట్టుకుందాము. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలను. ఇతను ధర్మశాస్త్రోపదేశకుడు అంటే దాన్ని యందు ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. ఇది ఇట్లా ఉంచుదాము. మనకు
ప్రభు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఆయనకు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. సరే, దాన్ని మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒకడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను కనుక నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక యవనుడు ప్రభు వద్దకు వచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను? మత్తయి సువార్తలో యవ్వనుడు ఉన్నాడు. ఇతను అడుగుతున్న ప్రశ్న అంటే, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలంటున్నాడు. ఇంతకుముందు మనము లూకాసు వార్తలో 10వ అధ్యాయం 25వ వచనంలో ఇతను ధర్మశాస్త్రోపదేశుడు ఏమంటున్నాడు? నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయగలను? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మత్తయి సువార్తలో యవ్వనుడు అనే ఉన్నాడు, లూకాసు వార్తలో ధర్మశాస్త్రోపదేశకుడు. వీరిద్దరూ ప్రభు వద్దకు వచ్చి నిత్య జీవం పొందడానికి నేనేమి చేయవాలని అడుగుతున్నారు. ప్రశ్న ఒకటే ఉన్నది, ఇద్దరు నుండి వచ్చిన ప్రశ్న ఒకటే, అడిగినది కూడా ఒకే వ్యక్తిని, ఆయన యేసు ప్రభు. వ్యక్తులు ఇద్దరు వేరు, ప్రశ్న ఒకటే. అయితే ప్రభు ఇతనికి చెప్తున్న యవనస్తుడికి చెప్తున్నది ఏంటంటే, ఈ ఆజ్ఞలు పాటించమని చెప్పారు, నేను పాటిస్తాను అన్నాడు అతను. అయితే ఈ ఆజ్ఞలలో ఒకటి లేదు, అదేంటంటే ఆశింపవద్దు అనే ఆజ్ఞ ప్రభు చెప్పలేదు అక్కడ. అయితే అతను అన్ని ఆజ్ఞలు పాటిస్తా అన్నట్టుగా ఉంది. అయితే అందుకనే 21వ వచనం నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో యేసు, నీవు పరిపూర్ణుడ ఒకటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ప్రభు చెప్తుంది ఏంటంటే, నువ్వు పరిపూర్ణుడు కావాలను. పరిపూర్ణుడు కావాలంటే ఇందాక ఇది కొదువైంది కదా, ఆశింపవద్దు అనేటువంటి ఆజ్ఞ ఇతనిలో నెరవేర్చబడలేదు కాబట్టి, అది కూడా పరిపూర్ణుడు కావాలంటే ఆస్తి అమ్మాలి. ఆ మాట వీలి వెళ్ళిపోయాడు. ఇతను చెప్తుంది ఏంటంటే, 19వ వచనం కూడా ప్రభు చెప్తున్నారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అంటే ప్రభు ఇతనికి స్పష్టంగా చెప్పారు, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఆజ్ఞలు పాటించవలను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను, కొదువైంది కూడా తీర్చవలనని చెప్పారు ఇక్కడ. అయితే లూకాసు వార్తలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి ప్రభు ఇలా చెప్పలేదు. ఇందాక ఏమనుకున్నామంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు రెండు ఒకే రకమైన ప్రశ్నలు వేశారు. ఇద్దరు కూడా అడిగినది కూడా ప్రభుని అడిగారు. ఆ యవనస్తుడికి చెప్పిన ఆన్సర్ వేరు ప్రభు. అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్తున్న ఆన్సర్ కూడా మరి వేరుగా ఉన్నది. అప్పుడు ఎలా ఉంది చూడండి, 27వ వచనంలో ఎక్కడంటే లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉందని చెప్పాను. అతను కూడా చక్కగా మంచిగా ఆన్సర్ ఇచ్చాడు. ప్రభు ఏమన్నారంటే,
అట్లా చేయమని చెప్పారనమాట. అయితే అతను ఇంకేమంటున్నాడు, అక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే అతను 29వ వచనంలో, అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకున్న గోరి అతడు అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగాను. ఇతను చూడండి, పొరుగువాడు ఎవడో కూడా తెలియకుండానే ధర్మశాస్త్రాన్ని బోధిస్తా ఉన్నాడు ఇతను. మరి పొరుగువాడు ఎవరు అంటే ప్రభు ఒక మాటలో చెప్పవచ్చు. ఏ మాట చెప్పవచ్చు అంటే, పొరుగువాడు అంటే మనకు అర్థమయ్యే భాషలో అవసరతలో ఉన్నవాడు. అవసరతలో ఉన్నవారే పొరుగువాడు. మనం ఈ ఉపమానం అంతా చదివితే మనకు బయటకు వచ్చేది అదే. ప్రభు ఏం చేశారంటే ఇక్కడ ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. ఉపమానము గురించి మనకు కొంత అవగాహన కొరకు ఏం చెప్తున్నారంటే, ఉపమానం ఎప్పుడు కూడా 2 విధములుగా ఉంటది. అంటే 2 దృక్పథములను కలిగి ఉంటది ఉపమానం ఎప్పుడు కూడా. ఒకటేంటంటే ఆ యొక్క కాలమునకు స్థానికమైనటువంటి ఆ స్థలమునకు సంబంధించినదిగా ఒకటి ఉంటది. ఒక దృక్పథం ఉంటది. రెండవదేమో విశ్వవ్యాప్తమైనటువంటి అన్వయింపు ఉంటది. 2 దృక్పథములుంటాయి ఒక ఉపమానమునకు. ఒకటేమో ఆయా కాలములకు, ఆ పరిస్థితులకు, ఆ స్థానికతను బట్టి కూడా కొన్నిసార్లు ఉపమానం చెప్పబడుతుంది. రెండోదేమో విశ్వవ్యాప్తమైనటువంటి అన్వయింపు కలిగినటువంటి దృక్పథంతో ఉండేటువంటి ఉపమానం ఒకటి ఉంటుంది. సరే, మనము దీని కొరకు లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3వ వచనం నుండి 7వ వచనం వరకు చూద్దామండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 3 నుండి 7వ వచనం వరకు. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వానితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ప్రభు, ఇక్కడ ఉపమానం ఏంటంటే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నవి, ఒక గొర్రె తప్పిపోయింది. 99 అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే ఇది మనకి స్థానికతకు ఆపాదించుకుంటే, ఒక సంఘంలో అనేక మంది సంఘస్థులు ఉంటారు. ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు ఆ సంఘ కాపరి వెళ్ళి అతన్ని ప్రేమతో మరలా సరైన మార్గంలో నడిపించట ఒకటి అర్థం చేసుకునవచ్చును. రెండవది, ఈ విశ్వమంతటికి చూసినప్పుడు దేవుడు సృష్టి ఎలా ఉందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ప్రపంచములను నిర్మించెను అని అంటది. ప్రపంచములను అంటే యుగములని కూడా ఇంకొక అర్థం ఉన్నది అక్కడ. మనము ప్రపంచములు అంటే మనం భూమి, ఆకాశము, సముద్రము, ఇది చూస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు, ఇవన్నీ జీవజాలం అంతా ఒకటి అనుకుంటే, ఇంకా ఇలాంటివి అనేకమైన ప్రపంచములు ఉన్నవి. వాటిలో ఉన్న మరి వారు మనుషులు మనం అనుకోవడానికి లేదు. అక్కడ ఉన్న వారన్నీ కూడా దేవునికి లోపడతా ఉన్నారు. వారందరూ 99 అనుకున్నాం అనుకోండి. వారిని విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క ఆదాము కొరకు కాపరి ఈ లోకంలోకి వచ్చారు. వెదకి రక్షించుట కొరకు ఆ కాపరి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు వచ్చారు. ఇది విశ్వవ్యాప్తమైనటువంటి దృక్పథమునకు చెందినటువంటి విషయము. ఇక్కడ 2 విషయాలు చూస్తా ఉన్నాము. అంటే ఉపమానంలో 2 విషయాలు ఉంటవి. దానిలో ఇప్పుడు మన దగ్గరికి వద్దాము. లూకాసు వార్త 10వ అధ్యాయము
ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నారు. అతనేం అడిగాడంటే, ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభువును లూకా సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో, అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఒక మనుషుడు ఇక్కడ లోకమంతటికి తెలియపరచబడతా ఉంది. ఈ మనుషుడు అంటే లోకమంతటికి గుర్తుగా ఉన్నాడు. యెరూషలేము అక్కడ ఏమున్నదంటే అది దేవుని పట్టణం. దేవుని పట్టణము. అక్కడ దేవాలయం ఉన్నది. అక్కడ ఆరాధన ఉన్నది. అక్కడి నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండెను. యెరికో పట్టణము అది లోకమునకు గుర్తుగా ఉన్నది. అంటే దేవుని నుంచి దూరంగా వెళుతున్నటువంటి వ్యక్తి అతను. ఆదాము కూడా దేవుని నుంచి దూరంగా వెళ్ళాడు. దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కాను. దొంగల చేతిలో చిక్కాడు. దొంగ వారు అతని బట్టలు దోచుకునిరి. అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. ఈ దొంగలు లేకపోతే అతన్ని దోచుకుని పోవచ్చు కదా, బట్టలు తీసుకెళ్ళవచ్చు. కొట్టడం ఎందుకు? అతనికి కావాల్సింది అతని యొక్క ఆస్తే కదా, కొట్టవలసిన పని ఏమున్నది? ఎందుకంటే ఆ దొంగ అలాంటి వాడు. ఈ దొంగ పేరేంటంటే సాతాను. ఇది మనకు తెలుసు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. కింద మనం చెప్పుకున్నాము, 100 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు వచ్చారు ఈ కాపరి. ఆయన యేసు ప్రభు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ నేర్చుకుంటున్నంత ఏంటంటే, ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి దొంగ, ఆ వ్యక్తి ఏమో దోచుకోవటము, హత్య చేయటము, నాశనం చేయటము ఇతని పని. ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన గొర్రెలకు కాపరి. ఆయన వల్ల మేలు ఏంటంటే ఆయన గొర్రెలకు జీవమును కలుగ చేయడానికి, అది కూడా సమృద్ధిగా కలుగ చేయడానికి వచ్చారు. జీవము, దేవునికి వందనములు. ఈ దొంగ వాళ్ళు ఎందుకు కొట్టారు ఇతన్ని? ఆ మనుషుడు అంటే మనం లోకంలోని మనుషులందరికీ సాదృశ్యంగా చెప్పుకుంటున్నాము. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో, అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. హత్య చేయడానికి కూడా మరి ఇతను ఉన్నాడు దొంగ. అయితే కొర ప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. మొదటిగా యాజకుడు అతనిని చూచి పక్కగా పోయెను. మొదటి వ్యక్తి ఇతను యాజకుడు. రెండో వ్యక్తి అలాగునని లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయెను. రెండో వ్యక్తి ఇతను లేవీయుడు. వీరందరూ ఎవరు? యాజకులు, లేవీలు. యాజకులు అందరూ లేవీలు కాదు, లేవీలు అందరూ కూడా యాజకులు కాదు. ఎవరికి వారుగానే అంటే లేవీలో నుంచి యాజకుడు వస్తాడు. అదే అంటే యాజకులు అందరూ కూడా లేవీలే, కానీ లేవీలు అందరూ యాజకులు కాదు. అతని చూసి పక్కగా పోయాను. అలాగే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఒక సమరయుడు వస్తా ఉన్నాడు. అతను పడి ఉన్న చోటికి వచ్చి, నిజంగా ఆదామునందు మన అందరము నశించిన స్థితిలో ఉన్నాము. ఈ మంచి సమరయుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరమ యెరూషలేము నుండి వచ్చారు. ఆయనది ఈ దేశం కాదు. మనం పడి ఉన్న చోటికి
నశించిన దానిని వెదకి రక్షించడం కొరకు ఆయన మన వద్దకు వచ్చారు. అతనిని చూచి అతని మెడ మీద పడి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి జాలిపడతా ఉన్నారు. దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి. నూనె ఈ సమరయుడు అంటేనేమో యేసు ప్రభు. ఇందాక చెప్పుకున్నాం మనం. మనుషుడు అంటేనేమో లోకంలోని మనుషులు అందరూ. దొంగ ఎవడు? సాతాను, వాడి యొక్క అనుచరులు. తర్వాత ఈ సమరయుడు యేసు ప్రభు. ఇంతకుముందేమో లేవీయుడు, యాజకుడు, లేవీయుడు ఇద్దరు కూడా ఆ మార్గంలో వెళ్ళారు, కానీ వారేమి అతనికి ఏమీ సహాయం చేయలేదు. నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నారు. నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను. ద్రాక్షరసము యేసు ప్రభు రక్తమునకు గుర్తుగా ఉన్నది. వేరే పోలికలో మళ్ళీ ద్రాక్షరసము పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. నూనె పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉన్నది. ద్రాక్షరసము మనము ఆయన శరీరము, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాము. యేసు ప్రభు యొక్క శరీరమునకు ద్రాక్షరసం ఆయన రక్తమును గుర్తుగా ఉన్నది. అంటే నూనె పరిశుద్ధాత్ముడు, ద్రాక్షరసము యేసు ప్రభు రక్తము. అతని గాయములను కట్టి మనము సాతాను చేత గాయపరచబడి ఉన్నాము. గాయపరచబడినప్పుడు ఎట్లాగా ఆదామునందు నశించిన వారమై ఉన్నాము, మనము జీవంతో నింపబడుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి 2 గొప్ప విషయములు యేసు ప్రభు యొక్క రక్తము మరియు పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు రక్తము మన పాపలను కడుగుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనలను దేవుని యొక్క జీవముతో నింపుచూ ఉన్నారు. ఇది జరుగుతున్నది. తర్వాత 35వ వచనం అండి. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుళ్ళవానికి ఇచ్చి అతన్ని పరామర్శించటకు 24వ వచనం కూడా చూద్దాము. అది చూసాం కదా. పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించింది. పూటకుళ్ళవాని ఇల్లు అంటే సంఘము. సంఘము అంటే మనము రక్షింపబడిన తర్వాత సంఘములో, అంటే సంఘములో చేర్చబడిన తర్వాత ఇతని గాయములు వేయబడతా ఉన్నాయి. అతనికి కావలసిన ఆహారం ఇవ్వబడతా ఉన్నది. మనము కూడా మరి సంఘంలో చేర్చబడిన తర్వాత మనకి దేవుని వాక్యము అందింపబడతా ఉన్నది. గాయములు కట్టబడతా ఉన్నవి. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, మనము యేసుప్రభు రక్తం ద్వారా, యేసుప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా మనము పూటకోల వాని ఇంటికి చేర్చబడ్డాము. ప్రభు చెప్తుంది ఏంటంటే, నీకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. మరలా ప్రభు వస్తానని చెప్తా ఉన్నాడు. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదనని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ఇతను ధర్మశాస్త్రోపదేశకుడు ఎందుకు ఇంత చెప్పవలసి ఉన్నది? ఇనువలే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పినప్పుడు అతనేమంటున్నాడు? నా పొరుగువాడు ఎవడు అంటున్నాడు. పొరుగువాడు ఎవడంటే ప్రభు ఇప్పుడు చెప్పినంత ఏంటి? ఈ ఉపమానం అంతా చెప్పి దీంట్లో అతనికి తెలియపరిచిన సందేశం ఏంటి అంటే, అవసరతలో ఉన్నవారే మన పొరుగువాడు. ఇది యేసు ప్రభు అతనితో చెప్తా ఉన్నారు. అతని యొక్క బట్టలు కూడా దోసుకున్నారు. ఆ బట్టలేమో నీతికి
గుర్తుగా ఉన్నాయి. నీతి గుర్తుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ దొంగలు ఏం చేశారు? ఆ బట్టలు కూడా తీసుకుని వెళ్ళారు. అంటే అంతకుముందు ఆదాము నీతిమంతుడు సృజించబడినప్పుడు అతను ఎప్పుడైతే దేవుని మాట అతిక్రమించారో అతను తన యొక్క దేవుని నీతిని కోల్పోయాడు. అలాగే మానవాళ్ళందరినీ సాతాను నీతి లేని వారిగా, నీతిహీనులుగా చేస్తా ఉన్నాడు. ఈ యాజకులు అలాగే లేవీయులందరూ కూడా వారి యొక్క ధర్మశాస్త్ర ప్రకారం నడుస్తా ఉన్నారు. అయితే వారిలో కొదువైనది ఏంటనేది ప్రభు తెలియపరుస్తా ఉన్నారు. మనము ఎట్లా ఉన్నాము, మనం దీంట్లో నుంచి ఏం నేర్చుకోవలసి ఉన్నది అనేది మనం చూద్దాము. ఈ గాయపడిన వ్యక్తికి పరిష్కారము, దేవుడిచ్చిన పరిష్కారం ఏంటంటే అంటే సమరయుడు ఇచ్చిన పరిష్కారము యేసు ప్రభు యొక్క రక్తము, అలాగే పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చారు. మనం కూడా నశించిపోకుండా ఉండునట్టుగా ప్రభు మనకు యేసు ప్రభు రక్తము, పరిశుద్ధాత్మ దేవుని మనకు తోడుగా ఇచ్చారు. తద్వారా మనము మన పాపం నుంచి పవిత్రపరచబడి నీతిమంతులుగా చేయబడుతూ ఉన్నాము. పరిశుద్ధాత్మ శక్తి చేత మనము పాపమును ద్వేషించి, దుర్నీతిని ద్వేషించి, నీతిని ప్రేమించే వారముగా అవుతూ ఉన్నాం. మరి రక్షించబడిన తర్వాత మరి ఏమి చేయవలను? ఇది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. రక్షింపబడిన తర్వాత మనం చేయవలసినది ఆ మాట ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనము. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. 42వ వచనము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను తప్పు అడుగువా నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. 43వ వచనము. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇవన్నీ చెప్తా ఉన్నారేంటి? మనము ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, శాస్త్రులు, పరిసయ్యులు, ఇక్కడ లేవీయులు, యాజకులు, వీరందరూ కూడా ధర్మశాస్త్రోపదేశకుడు, వీరందరూ కూడా ఆజ్ఞలను పాటించవలెను అని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఆ సమరయుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ పడి ఉన్న వానికి అతని ప్రాణమును కాపాడాడు. ఈయన చేసిందేంటి, వాళ్ళు చేసిందేంటి? మరి అన్ని ఆజ్ఞల్ని పాటిస్తున్నారు కానీ ఒక వ్యక్తిని కాపాడలేకపోయారు. వాళ్ళ ఆజ్ఞలు పాటించే దానిలో నిమగ్నం అయిపోయారు తప్ప, ఈయనేమో అవన్నీ పక్కన పెట్టి ఇతన్ని ఎట్లాగా ప్రాణమును కాపాడవలెను అనేది చూశారు ఈ సమరయుడు. మనము యేసు ప్రభు ద్వారా రక్షింపబడ్డాము. రక్షింపబడిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటి? ఏంటంటే దేవుని మాటకు లోబడటం. నేను ఆయన్ను ప్రేమించడం అంటే ఆయన మాటకు, ఆయన ఆజ్ఞలకు లోబడుట. నేను ఆయన ఆజ్ఞకు లోబడుతున్నానంటేనే అప్పుడు నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని అర్థం. ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే, ఇంతకుముందు చెప్పబడిన మాటలు ఒక విధముగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్తున్నారనమాట. అసలు మళ్ళీ 43వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన
మాట మీరు విన్నారు కదా. ఇందాక ఆ పొరుగువాడు ఎవరు? అతను ఎవరు? అవసరతలో ఉన్న వ్యక్తి. అతన్ని ప్రేమించడం అంటే ఏం చేయాలి? అతని ప్రాణమును కాపాడవలెను. శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రభు చెప్తున్నారు చూడండి, ఇట్లా చెప్తున్నారు. అప్పుడు మనం దేవుని కుమారులు అయి ఉంటామని చెప్తున్నారు. 45వ వచనము. మరి ఇక్కడ చెప్తుంది ఏంటంటే దేవుని కుమారులు అయి ఉండటానికి రుజువు ఏంటి? మనం దేవుని పిల్లలమని చెప్తున్నాము. ఆజ్ఞలు పాటిస్తే సరిపోతుందా? లేకపోతే ఈ పనులన్నీ చేయవలసి ఉన్నదా? ద్వేషించే వారిని దీవించవలను, హాని చేసే వారికి మేలు చేయవలను, హింసించే దూషించే వారికి వరకు మనం ప్రార్థన చేయవలను. అప్పుడు దేవుని పిల్లలం ఉంటాం. ఇది ప్రభు చెప్తున్నది. నలభై 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. 46వ వచనము, మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. 47, 48 వచనంలో కూడా చూద్దాం. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇది సంగతి. ఇక్కడ చెప్తున్న అంత ఏంటంటే, దేవుని పిల్లలము కావాలను అంటే దేవుడు పరిపూర్ణుడుగా ఉన్నాడు, మనము కూడా పరిపూర్ణముగా ఉండవలెను. ప్రభు ఎలా పరిపూర్ణుడుగా ఉన్నారు? తోటి వారిని ప్రేమిస్తా ఉన్నారు. వారి అవసరతలో ఈయన మేలు చేసే వ్యక్తిగా ఉన్నాడు యేసు ప్రభు, సమరయుడిగా. కాబట్టి ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు యేసు ప్రభు. మనము ఆయన పిల్లలముగా ఉండవలనంటే చేయవలసింది ఏంటి? ఇవన్నీ చేసుకుంటూ రావాలి. ఇవి చేయవలెను. ఆజ్ఞలు మాత్రమే కాదు, ఇవి చేయవలసి ఉన్నది. అలాగే లోకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనము. లోకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవు వారిని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. ఇవన్నీ మనం అక్కడ చదివాము. నిన్ను అడుగు ప్రతివానికి నీ ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని యొద్ద దాన్ని మరలా అడుగవద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించేలా మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమించరు కదా. అది 36వ వచనంలో చూస్తే, ఇవన్నీ చెప్తా ఉన్నారు, శత్రువులను ప్రేమించమని, దీవించమని. 36వ వచనం, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ఇందాకేమో మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఏంటి? ఈ కార్యములను చేయటం ద్వారా. ఇక్కడ మనకేం చెప్తున్నారు? లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనంలో, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ఆయన చేసిన పని ఏంటి? ఇందాక మనము లూకాసు వార్తలో చదివాము 10వ అధ్యాయంలో. 10వ అధ్యాయం 34వ వచనంలో, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి
నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి అతని మీద జాలిపడి, ఇక్కడ ఏమంటారు ప్రభు ఇందాక లోకాసువార్త 6వ అధ్యాయంలో కనికరము అంటే మనం పరిపూర్ణులుగా అవ్వటంలో ఇమర్చబడిన విషయం ఏంటి అంటే ఆ కనికరము లేక జాలి, దయ ఇవి కలిగి ఉన్నప్పుడు మనం ఇతరులను ప్రేమించగలము. మనం ఇతరులను ప్రేమించడం ద్వారా వారికి ఏమొస్తుందంటే జీవం వస్తుంది. ఇది జరుగుతున్నది. మనం మిగతా అన్ని విషయాలు చేస్తాం. దర్శన భాగంలో ఇవ్వటము, ఇంకా వేరే వేరే ఆజ్ఞలన్నీ పాటిస్తా ఉన్నామా? మనం ఆజ్ఞలను పాటించడం ద్వారా రక్షించబడము. కానీ మనం రక్షింపబడిన తర్వాత దేవుని ఆజ్ఞకు లోబడవలెను. దేవుని ఆజ్ఞకు లోబడటానికి మనకు కావలసిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తా ఉన్నారు. ఇందాక చెప్పాక అది కొట్టబడిన వ్యక్తికి దేవుడు ఏమి ఇచ్చారు ప్రభు? నూనె ద్రాక్షరసము. తద్వారా అతనికి జీవం వచ్చింది. పూటకోళ్ళ వాళ్ళని ఇంట్లో చేర్చారు. మనము కూడా అనేకులకు సువార్త ప్రకటించి వారిని ప్రేమించి, యేసు ప్రభు మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన శత్రువులను ప్రేమించారు, దీవించారు, క్షమించారు. మనం ఆయన పిల్లలుగా ఉండగోరిన ఎడల మనము చేయవలసిన పని అది. పరిపూర్ణులుగా అగుటకు మనము సాగిపోవలసిన వారముగా ఉన్నాము. ఏ విషయంలో అంటే కనికరము, జాలి చూపుట మనము చేయవలసిన వారమై ఉన్నాము. ప్రభు మనకు మంచి సమరయుడిగా ఈ లోకమునకు వచ్చారు. మనము కూడా ఆయన్ను పోలి నడుచుకుందాము కాక. దేవుడి మాటలను దీవించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభు. మీరు ఎంతైనాను నమ్మదగిన దేవుడవు. మీ కృపను బట్టినైనా, మీ దయను బట్టి మేము మిమ్మల్ని స్తుతించుచున్నాము. ఇదిగో ప్రభా, మంచి సమరయుడిగా యేసు ప్రభువుని మా కొరకు ఈ లోకమును పంపించి, మేము పడి ఉన్న చోటికి ప్రభా మీ కుమారుని పంపించి, నాయన మేము నేను దొంగల చేతిలో కొట్టబడి కొర ప్రాణంతో ఉన్నప్పుడు ప్రభా, నా కొరకు యేసు ప్రభు రక్తమును పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి ప్రభా ఆ పూటకోళ్ళ వాని ఇంట్లో చేర్చి నాయన పరిపూర్ణులుగా చేయుట కొరకు మీరు ఉద్దేశించి నాయన మా కొరకు మీరు మీ వాక్యమును అనుగ్రహించు ప్రభా పోషించుతున్నారు. ఇందును బట్టి తండ్రి మేము మిమ్మల్ని స్తుతించు మహింపరుస్తూ మేము కూడా మిమ్మల్ని పోలి నడుచుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ ప్రభా మీ దైవ నాశనకు అప్పగించుకొనొచ్చు. మా ప్రియుడు రక్షకుడు యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనలను మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.